ఎవరి కళ్ళు? హర్ష కళ్ళు, నోవా కళ్ళు. ఎవరి కళ్ళు? ఇప్పుడు నోవా కళ్ళు మూసే. ఇప్పుడు దేవుడు కళ్ళు పెట్టారు. ఎవరి కళ్ళు పెట్టారు? ఇప్పుడు నా గురించి చెప్పు. నన్ను చూసాక ఏమనిపిస్తుంది? మీరు చాలా చెడ్డోళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే జరిగింది అన్నాడు అక్కడ. ఏం జరిగింది మీకు అర్థమైందండి? ఇప్పుడు దేవుడు కళ్ళు తీసే. ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాను? మంచి వాళ్ళ. కొద్దిగా మంచి వాళ్ళ ఉన్నారు భాష గారు. దేవుడు కళ్ళు వేసుకో. ఇప్పుడు చాలా చెడ్డ. ఇంకా ఇంకోటి దేవుడు కళ్ళు తీసేసి పాస్ గారు మీరు నిండు నూరేళ్ళు బతకాలి. ఎన్ని బతకాలి? పాస్ట్ గారు మీరు నిండు నీరేడు బతకాలి. దేవుడు కళ్ళు వేసుకుని చూడు. ఇప్పుడు చెప్పు. పాస్ట్ గారు మీ శవం నీటిలో తేలాడుతుంది. పాస్ట్ గారు మీ శవం నీటిలో తేలాడుతుంది. అంతే కదండి. దేవుడు ఏమన్నా నీటితో ఏం చేస్తానండి? అందరినీ ఏం చేస్తానండి? మరి చుడి చేస్తాను అన్నప్పుడు అది దేవుడు నిర్ణయమే కదా. ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే మనల్ని వచ్చి ఇలా చూసాడు అనుకోండి, దేవుడు నోవాని చూసాడు అనుకోండి, నోవా ఎలా కనిపిస్తుంటాడు? నీటిలో తేలాడుతుంటాడా లేదా బతికి తిరుగుతుంటాడా? మరి నేను నోవా పక్కన ఉండి నేను కూడా నీటిలో తేలాడు. అందరికి అన్నాడు కదండి. ఎంతమందికి అన్నాడు? అందరికి అన్నాడు. ఇప్పుడు మన కళ్ళు చూసినప్పుడు మనం అందరూ ఒకలా కనిపిస్తున్నారు. మన కళ్ళు మూసేసి దేవుడి కళ్ళు చూసినప్పుడు ఒకలా కనిపిస్తున్నారు. ఆమెనండి. సో నోవా అదే పొందుకున్నాడు. ఏంటంటే తన కళ్ళను మూసేశాడు. ఏం మూసేశాడు? ఎవరి కళ్ళు మూసేశాడండి? దేవుడు కళ్ళను పెట్టుకున్నాడు. అందుకనే దేవుడు ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా అందుకోసం వచ్చానని చెప్తున్నాడు. ఏంటంటే అది చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను. ఆమేన్. ఇప్పుడు తన కళ్ళతో చూసాడు అనుకోండి, ఎవరి కళ్ళతో చూసాడు అనుకోండి, తన కళ్ళతో. ఎవరి కళ్ళతో? హర్ష లేకపోతే నోవా కళ్ళతో నన్ను చూసాడు అనుకోండి, అప్పుడు ఇతను గుడ్డోడా చూపున్నాడా? గుడ్డోడు. ఇప్పుడు తన కళ్ళు మూసేసి దేవుడి కళ్ళతో నన్ను చూస్తే చూపున్నాడు. ఏమన్నాడు? ఎందుకంటే ఈరోజు ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి చూపు నిజమైనది కాదండి. అది నాదేనా మీదేనా ఎవరిదైనా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన చూపు అబద్ధం. మన చూపు అంతా మన ఆలోచన ప్రకారంగా ప్రతిదాన్ని చూస్తుంది. మన చూపు ఎప్పుడు దేవుని వాక్యం ప్రకారంగా చూడదండి. అందుకని యేసయ్య లోకానికి వచ్చినప్పుడు ఏమంటున్నాడు? మీరు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మీ కళ్ళు అభ్యంతర పరిస్థితి ఏం చేయమంటున్నాడు? దాన్ని ఇట్లా ముడిచిలా తీసేమంటున్నాడు. నీ చేయ అభ్యంతర పరిస్థితి దాన్ని ఏం చేయమంటున్నాడు? ఎందుకంటే ఆయనకు తెలుసు మన కళ్ళు ఎప్పుడు దేవుడి కళ్ళతో ఏకం కావండి. ఏం కావు. అందుకని నోవా ఏం చేశాడు? కొన్ని నిమిషాలు తన కళ్ళు మూసేశాడు. ఏం చేశాడు? మీరు ఎప్పుడు చూడాలనుకుంటారు కదా, కానీ దేవుడి దృష్టిలో మూసేయడం దేవుడి దృష్టిలో మంచిది. ఆమెనండి. ప్రభువా నేను అన్ని చూసేలా సహాయం చేయి అంటారు కదా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నా కళ్ళతో చూడాలంటే నీ కళ్ళు మూసేయాలి అంటున్నాడు. ఆమేన్.